ఆఫ్టర్నూన్. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే బోటమ్ నావిగేషన్ బార్. అసలు బోటమ్ నావిగేషన్ బార్ అంటే ఏంది, బోటమ్ నావిగేషన్ బార్ని ఎట్లా యూజ్ చేయాలి, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, ఏ సిచ్యువేషన్లో వాడతాం, అండ్ దాని డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది. ఈ వీడియోలో A to Z బోటమ్ నావిగేషన్ బార్ గురించి చెప్తా. బోటమ్ నావిగేషన్ బార్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన యూట్యూబ్ అప్లికేషన్. మీరు యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు కింద కనిపిస్తుంటుంది కదా, హోము, ట్రెండింగ్, సబ్స్క్రిప్షన్స్, ఇది ఎవ్రీథింగ్ ఒక బోటమ్ నావిగేషన్ బార్ అనమాట. ఇది ఈ బోటమ్ నావిగేషన్ బార్లో కింద 5 ఐటమ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటే క్లియర్గా ఇక్కడ మనకి పైన కిందది బోటమ్ నావిగేషన్ మాత్రం చేంజ్ అవ్వట్లేదు, పైన ఉన్న టెక్స్ట్ మాత్రం చేంజ్ అవుతుంది. లైక్ ఇప్పుడు ట్రెండింగ్ మీద క్లిక్ చేసాం అనుకోండి, కిందది కాన్స్టెంట్ ఉంటుంది, పైన ఓన్లీ ఈ యొక్క ఫ్రేమ్ ఉంది కదా, ఇది మాత్రమే రీలోడ్ అవుతుంది. ఇది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. లైక్ ఇవన్నీ అంటే మాత్రం ఫ్రాగ్మెంట్స్ అనమాట. మనం పైన లోడ్ చేసేవన్నీ ఒక ఫ్రేమ్ లేఅవుట్లో, ఇక్కడ ఒక ఫ్రేమ్ లేఅవుట్ తీసుకుంటాం, ఈ ఏరియా మొత్తం ఫ్రేమ్ లేఅవుట్ తీసుకుంటూ 5 ఫ్రాగ్మెంట్స్ క్రియేట్ చేస్తాం. ఎప్పుడైతే మనకి బటన్ ప్రెస్ చేస్తామో అప్పుడు మనం ఓ ఫ్రాగ్మెంట్ని పైన లోడ్ చేసేస్తాం అనమాట. లైక్ ఇట్లా ఇప్పుడు నేను హోమ్ అని క్లిక్ చేసా కదా, హోమ్ ఫ్రాగ్మెంట్ లోడ్ అవుతుంది ఫ్రాగ్మెంట్లో ఫ్రేమ్ లేఅవుట్లోకి. ట్రెండింగ్ మీద క్లిక్ చేస్తే ట్రెండింగ్ లేఅవుట్ లోడ్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ క్లిక్ చేస్తే సబ్స్క్రిప్షన్ ఫ్రాగ్మెంట్ లోడ్ అవుతుంది అనమాట. ఇన్బాక్స్ కూడా అంతే. ఇన్బాక్స్ ఏమో లిస్ట్ వ్యూ పెట్టారు, ఫ్రాగ్మెంట్లో ఒక లిస్ట్ వ్యూ తీసుకొని పెట్టారు. మన లైబ్రరీ ఏమో కస్టమ్గా డిజైన్ చేశారు, ఇది కూడా ఒక ఫ్రాగ్మెంటే. దీంట్లో కస్టమ్ ఆప్షన్స్ చాలా పెట్టారు. ఇది మనం ఎప్పుడైతే ఇక్కడ మీరు పెట్టాల్సిన ఏంటంటే బాటంలో మీ యాప్లో కోర్ ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ ఉంటుంది కదా. సపోజ్ యూట్యూబ్ తీసుకుంటే యూట్యూబ్లో ట్రెండింగ్, సబ్స్క్రిప్షన్, ఇన్బాక్స్, ఈ 5 అనమాట ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనమాట. ప్రొఫైల్ లోపల పెట్టేసారు, ప్రొఫైల్ అవసరం లేదు. సో ఇంపార్టెంట్ ఇవన్నీ మీరు మెయిన్ హోమ్లో పెట్టుకోవాలి ఒకవేళ మీరు బాటమ్ నావిగేషన్ వాడితే. అండ్ బాటమ్ నావిగేషన్ వాడాలంటే మీరు మస్ట్గా 3 ఐకాన్స్ అయితే డిఫైన్ చేయాలి. 3 కన్నా బిలో అయితే చేయలేదు. లైక్ ఇక్కడ మీరు పెట్టాలంటే ఖచ్చితంగా మూడు కన్నా అంతకన్నా ఎక్కువ ఐటమ్స్ పెట్టాలి. గూగుల్ మెటీరియల్ రికమెండ్ చేసేది ఏంటంటే మనం 3 to 5 పెట్టుకోవచ్చు అనమాట. 5 పెట్టుకోవచ్చు, 6 కూడా పెట్టుకోవచ్చు, కానీ అంత కంజెస్టెడ్ ఉంటుంది. మెటీరియల్ ప్రిన్సిపల్ ప్రకారం మనం 5 దాకా పెట్టుకోవచ్చు. చూసారు కదా ఇప్పుడు దాకా డిస్క్రిప్షన్, బోటమ్ నావిగేషన్ బార్ ఎందుకు వాడాలో, ఎక్కడ వాడాలి. ఇప్పుడు ఈ వీడియోలో నేను టెక్నికల్గా అసలు ఎట్లా డెవలప్ చేస్తారో చూపిస్తాను. ఇది కింద బోటమ్ నావిగేషన్ బారు, ఇదేమో ఫ్రేమ్ లేఅవుట్ అనమాట. ఈ పార్ట్ ఇదేమో టూల్ బార్ మనకు తెలిసింది, ఇదేమో ఫ్రేమ్ లేఅవుట్. ఈ ఫ్రేమ్ లేఅవుట్లో ఎప్పుడైతే మనం కింద ఒక బటన్ మీద క్లిక్ చేస్తాం అప్పుడు ఆ ఫ్రాగ్మెంట్ని ఈ ఫ్రేమ్ లేఅవుట్లోకి లోడ్ చేస్తాం. ఇది మన కాన్సెప్ట్. ఇప్పుడు చూద్దాం డెవలప్మెంట్ ఎట్లా చేయాలో. మనకి ఫస్ట్ మీరు ఇక్కడ డైరెక్ట్గా టైప్ చేస్తే బోటమ్ నావిగేషన్ బార్ రాదనమాట. బోటమ్ బార్ వస్తుంది, బోటమ్ నావిగేషన్ వ్యూ. ఓకే, డైరెక్ట్ మనకి బోటమ్ నావిగేషన్ వ్యూ వస్తుంది. నాకు తెలిసి నేను గ్రాడ్యువల్ డిపెండెన్సీ యాడ్ చేశాను. ఓకే, నేను ఈ డిపెండెన్సీ యాడ్ చేయాలన్నమాట. డిజైన్ ఈ డిపెండెన్సీ యాడ్ చేస్తేనే మీకు ఇక్కడ ఈ బోటమ్ నావిగేషన్ వ్యూ అనేది వస్తుంది. ఒకవేళ మీరు ఇది యాడ్ చేయకపోతే, మీకు ఈ డిపెండెన్సీ యాడ్ చేయకపోతే రాదనమాట. సో ఈ డిపెండెన్సీ యాడ్ చేయడం మర్చిపోవద్దు. ఇది జస్ట్ ఎంటీ ప్రాజెక్టు, నేను బై మిస్టేక్లో ఇది యాడ్ చేసేసినట్టున్నాను ఆల్రెడీ. జస్ట్ మీరు డిపెండెన్సీ యాడ్ చేయండి. డిపెండెన్సీ యాడ్ చేసిన తర్వాత మీరు మెయిన్ యాక్టివిటీ దగ్గర వెళ్ళి టైప్ చేసి వచ్చేస్తుంది. అండ్ వ్రాప్ కంటెంట్ ఐడి బోటమ్ నావిగేషన్ బార్ ఉంటుంది. బోటమ్ నావిగేషన్ బార్. అండ్ నేను దీనికి నేమ్ ఏమిద్దాం అనుకుంటున్నా అంటే బోటమ్ నావిగేషన్ బార్కి నేను రిలేటివ్ లేఅవుట్ పెడతాను ఇన్స్టెడ్ ఆఫ్
ఎందుకంటే రిలేటివ్ లేఅవుట్ పెడితే మనం కరెక్ట్గా ఇది సెట్ చేసుకోవచ్చు లేఅవుట్. ఇప్పుడు లేఅవుట్ కనిపించట్లేదు కదా, మనం బ్యాక్గ్రౌండ్ కలర్ లేఅవుట్ పెడితే మీకు కనిపిస్తుంది కరెక్ట్గా. దీన్ని నేను బాటమ్ పెడతాను, పేరెంట్ బాటమ్. కిందకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను ఈ పార్ట్లో ఫ్రేమ్ లేఅవుట్ ఫిక్స్ చేస్తాను. ఎట్లా అంటే ఫ్రేమ్ లేఅవుట్, మ్యాచ్ పేరెంట్, ర్యాప్ కంటెంట్, దీని ఐడి ఫ్రేమ్ లేఅవుట్ అని పెట్టేసి. అండ్ ఈ ఫ్రేమ్ లేఅవుట్ దేని ఉండాలంటే అబౌవ్ బాటమ్ నావిగేషన్ బార్ అన్నమాట. సో ఇది ఫ్రేమ్ లేఅవుట్ పెట్టా, ఫ్రేమ్ లేఅవుట్ కింద ఒక బాటమ్ నావిగేషన్ బార్ పెట్టా. ఇప్పుడు మనకి బాటమ్ నావిగేషన్లో ఇప్పుడు ఐటమ్స్ ఎట్లా క్రియేట్ చేయాలో చెప్తా. లైక్ ఇక్కడ మనకి హోమ్, ట్రెండింగ్ అని ఉంటాయి కదా యూట్యూబ్లో. ఈ ఐటమ్స్ని ఎట్లా క్రియేట్ చేయాలో చెప్తా. దీనికోసం మనం ఒక మెన్యూ క్రియేట్ చేయాలి. మెన్యూ అనమాట. మెన్యూ ఎట్లా క్రియేట్ చేయాలి? రిసోర్సెస్కి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ఆండ్రాయిడ్ రిసోర్స్ ఫైల్ మెన్యూ. ఇక్కడ నేను బాటమ్ నావిగేషన్ మెన్యూ అని పెట్టేసాను అనమాట. ఇక్కడ నేను ఐటమ్స్ యాడ్ చేస్తాను, మనకి ఏమేమి ఐటమ్స్ కావాలో ఆ ఐటమ్స్. అంతకన్నా ముందు నేను ఆల్రెడీ కొన్ని ఐకాన్స్ నేను డౌన్లోడ్ చేసుకొని సెటప్ పెట్టుకున్నా. నేను ఐకాన్స్ నేను డైరెక్ట్గా నా ఫోల్డర్ ఇందులో యాడ్ చేస్తాను అనమాట. కాపీ చేస్తాను ఐకాన్స్ అన్నిటిని. కాపీ లేదా నేను ఐకాన్స్ని ఆల్రెడీ తీసుకున్నా, దాన్ని తీసుకొచ్చి ఐకాన్స్ అనేది డ్రావబుల్లో పెడతాను. పేస్ట్. ఓకే, ఐకాన్స్ అన్నిటిని పెట్టేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ నేను క్రియేట్ చేసేది హోమ్ అనమాట. హోమ్కి టైటిల్ హోమ్, ఐకాన్ వచ్చేసి నాకు ఆల్రెడీ ఐకాన్ ఉంది. నేను జస్ట్ హోమ్ ఇట్లా నేను అన్ని క్రియేట్ చేసుకుంటాను. రెండో దానికేమో ట్రెండింగ్ అని పడుతుంది, లైక్ నేను యూట్యూబ్లోకి ఏం చేస్తాను. ట్రెండింగ్కి ఏమో ఫైర్ ఐకాన్ పెడతాను. మూడోదేమో దీనికి సబ్స్క్రిప్షన్. ఇది మనం బాటమ్ మెన్యూ క్రియేట్ చేస్తాం అన్నమాట. సబ్స్క్రిప్షన్కి ఏమని పెట్టాం, బుక్ అని పెట్టినట్టు. సబ్స్క్రిప్షన్ మనకి ఇన్బాక్స్కి ఏమని పెట్టాం, ఐ థింక్ ఈమెయిల్. ఇన్బాక్స్ ఫైర్ అయిపోయినాయి. బుక్ అన్నమాట. బుక్ అంటే లైబ్రరీ. నేనేం చేసా అంటే జస్ట్ ఒక మెన్యూ క్రియేట్ చేసా. ఈ మెన్యూ బాటమ్ నావిగేషన్ ఐటమ్స్లో బాటమ్ నావిగేషన్ వ్యూలో ఏమేమి ఉండాలో అవన్నిటిని నేను ఇక్కడ ఒక మెన్యూ క్రియేట్ చేసుకొని పెట్టేసుకున్నాను. నేను ఇప్పుడు జస్ట్ ఈ మెన్యూని బాటమ్ నావిగేషన్కి అపెండ్ చేస్తాను. ఎట్లా అంటే చూసారా, ఎప్పుడైతే నేను యాడ్ చేసేసానో అప్పుడు డైరెక్ట్గా ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే మీకు ఐటమ్స్ అన్నీ యాడ్ అయ్యాయి. నేను ఇప్పుడు ఈ కలర్ రిమూవ్ చేస్తాను. నేను బాటమ్ నావిగేషన్లో చూస్తే మీకు మన ఐటమ్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు నేను దీనికి టింట్ కలర్ పెడతా.
icon tint, icon tint ఏమో కలర్ ఎసెంట్, కలర్ చేంజ్ చేసుకోవాలంటే టింట్, అది ఐటమ్ టెక్స్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఐటమ్ టెక్స్ట్ కలర్ ఆల్సో ఎసెంట్. మీకు ఇష్టం వచ్చిన కలర్ పెట్టేసుకోండి, నో వరీస్ దాని గురించి. ఇప్పుడు మనకి మొత్తం 5 ఫ్రాగ్మెంట్స్ కావాలన్నమాట లోడ్ చేయడానికి. అది ఎట్లా చేయాలో చెప్తా. ఇలాగే అర్థమైతే మనం జస్ట్ ఒక బాటమ్ నావిగేషన్ క్రియేట్ చేసుకొని దానికి మెనూ యాడ్ చేస్తాం, దానిపైన ఒక ఫ్రేమ్ లేవర్ పెట్టుకుని ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తామో దాన్ని అప్పుడు లోడ్ చేస్తాం. సో నౌ గో టు క్రియేట్ 5 ఫ్రాగ్మెంట్స్. 5 ఫ్రాగ్మెంట్స్ క్రియేట్ చేయాలి. ఫైవ్ ఫ్రాగ్మెంట్స్ ఏమేంటి? ఓకే, హోము మనకు కావాల్సిన ఫ్రాగ్మెంట్స్ ఏమేంటి? హోము, ట్రెండింగ్, సబ్స్క్రిప్షన్ అది. సో ఫ్రాగ్మెంట్ క్రియేట్ చేయాలంటే మీరు జస్ట్ మెయిన్ డైరెక్టరీకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి న్యూ ఫ్రాగ్మెంట్, బ్లాంక్ ఫ్రాగ్మెంట్, home fragment and uncheck these two. Keep it Java. మరి ఇంకొకటి ఫ్రాగ్మెంట్ ఎందుకు క్రియేట్ చేయాల్సింది? సబ్స్క్రిప్షన్ అన్నమాట. సబ్స్క్రిప్షన్ ఫ్రాగ్మెంట్ సబ్స్క్రిప్షన్ అన్నమాట. ఇంకేం కావాలి మనకి? ట్రెండింగ్. జస్ట్ ఇక్కడికి వచ్చి బ్లాంక్ ట్రెండింగ్ ఫ్రాగ్మెంట్, uncheck it. ట్రెండింగ్ తర్వాత ఇంకేం కావాలి మనకి? ఇన్బాక్స్. ఈ వీడియో కొంచెం లెంతీ ఉంటుంది, సో నో వరీస్. ఇన్బాక్స్ ఈ రెండైతే ఖచ్చితంగా అన్చెక్ చేయండి, లేకపోతే మీకు చాలా డిఫాల్ట్ కోడ్ వస్తుంది. సో దాని అన్నిటికన్నా దాన్ని అన్కామెంట్ చేసేయడం బెస్ట్. మనకి దానివల్ల యూజ్ కూడా ఏమి ఉండదు. ఒకవేళ యూజ్ ఉంటే నేను చెప్తుంటే, యూజ్ కూడా ఏం లేదు దానివల్ల. సో నెక్స్ట్ ఫ్రాగ్మెంట్, లైబ్రరీ ఫినిష్. సో మనం సక్సెస్ఫుల్గా 5 ఫ్రాగ్మెంట్స్ క్రియేట్ చేసాం. 5 ఫ్రాగ్మెంట్స్ క్రియేట్ చేసేసాం కదా. దాని టెక్స్ట్ నేను సర్వర్ చేంజ్ చేస్తా. ఫస్ట్ దీన్ని ఎలా లోడ్ చేయాలో చెప్తా. సో నేను మళ్ళీ మెయిన్ యాక్టివిటీకి వెళ్తున్నా. మెయిన్ యాక్టివిటీ నుంచి XML ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే బాటమ్ నావిగేషన్ వ్యూకి ఒక ఐటెం క్రియేట్ చేస్తాను. బాటమ్ నావిగేషన్ క్రియేట్ చేసి మన బాటమ్ నావిగేషన్ వ్యూని అట్లా అసైన్ చేస్తాను. అండ్ ఇది బాటమ్ నావిగేషన్ బార్ అన్నమాట. బాటమ్ నావిగేషన్ బార్ అంటే ఏమైంది? బాటమ్ నావిగేషన్ బార్. సో ఇప్పుడు నేను దీనికి క్లిక్ లిజనర్ పెడతాను అనమాట. బాటమ్ నావిగేషన్ బార్ సెట్ ఆన్ ఐటమ్ సెలెక్టెడ్ లిజనర్ అనమాట. ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తాం అప్పుడు ఇది కావాలి. ఇక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇది మనకి మెథడ్ అనమాట. ఇది ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో అప్పుడు ఇది వస్తుంది. ఇప్పుడు నేను సపోజ్ రన్ చేస్తాను అప్లికేషన్ని, మీరు రన్ చేసినా చూడొచ్చు. ఇప్పుడు క్లిక్ లిజనర్ పెట్టిన తర్వాత ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ మనం బాటమ్ నావిగేషన్ తీసుకుంటే ఇది ఈజీ ఉంటుంది. సెట్ ఆన్ ఐటమ్ క్లిక్ లిజనర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు కింద చూస్తే